జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ట్వీట్ కి వారు సమాధానం ఇస్తూ 2 పాయింట్ ని వారు అందులో ప్రస్తావించారు. మొదటిది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 5,000 కోట్ల రూపాయలు భూమి అని అంటున్నారు. ఇది 5,000 కోట్ల రూపాయలు కాదు, ఇక్కడ గజం 65,000 రూపాయలు మాత్రమే ఉంది. దాని లెక్క ప్రకారం ఆయన ఏదో రియల్ ఎస్టేట్ చేసినట్టుగా ఇది 2,700 గజాలు 2,800 గజాలు వస్తుంది, 19 కోట్లు పడుతుంది ఎకరం. దాని ప్రకారం 1,000 కోట్ల రూపాయలు అవుతుంది 55 ఎకరాలు. ప్రభుత్వం ఎంతకు నిర్ణయిస్తే అంతకి మేము తీసుకుంటామని చెప్పి మొదటి దానికి సమాధానంగా చెప్పాడు. రెండోది ఆయన చెప్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కి 1 కోటి రూపాయలకే కేటాయించారు, మరి వాటి సంగతి ఏంటి అనేటువంటి మాట కూడా మాట్లాడాడు. మేము మా ప్రభుత్వంలో కేటాయించినటువంటి బెంగళూరు ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైతే 11 ఎకరాలు కేటాయించామో కేటాయించినటువంటి దాంట్లో మేము 2 నామ్స్ పెట్టాం. మొదటిది ఏంటంటే 25% ఫ్రీ సీట్స్ ఇవ్వాలి. ప్రభుత్వంలో మేము ఆ రోజు ఆ భూమికి కేటాయించినప్పుడు అది ఇంటర్నేషనల్ స్కూలు, పెద్ద స్కూలు, బెంగళూరు ఇతర ప్రాంతాల్లో పేరున్నటువంటి సంస్థ. భూమి తక్కువ ధరకు ఇస్తున్నాం కాబట్టి మీరు 25% ఫ్రీ సీట్స్ ఇవ్వాలనేటువంటి ఒక ప్రపోజల్ పెట్టాం. ఇదే గీతం సంస్థ 98లో 71 ఎకరాలు ప్రభుత్వ భూమిని వారు కేటాయింపు చేసుకుని 18,000 రూపాయలు ఎకరా 18,000 రూపాయలు 70 ఎకరాలు కలిపి 15 లక్షల రూపాయలకి మీరు తీసుకున్నారు. నేను అడుగుతా ఉన్నా, గీతం సంస్థ పెట్టి దాదాపు 45 సంవత్సరాలు అయింది. ఏ ఒక్కరికన్నా ఒక ఫ్రీ సీట్ ఇచ్చారో చెప్పమనండి. పోనీ దానికి ముందు వద్దు, 98 ముందు వద్దు, 98 ముందు 15-16 సంవత్సరాలు అయింది. 98 తర్వాత మీరు 71 ఎకరాలు మీరు ఏదైతే ప్రభుత్వ భూమి తీసుకున్నారో, ప్రభుత్వ భూమి తీసుకున్న తర్వాత ఏ ఒక్క రోజన్నా ఒక్కరికన్నా ఫ్రీ సీట్ ఇచ్చారో చెప్పమనండి. అది పైపెచ్చు మళ్ళీ ఇచ్చినటువంటి భూమిని బ్యాంకుల్లో మార్టగేజ్ చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. ఇన్ని రాయితీలు, ఇన్ని దోపిడీలు. మళ్ళీ ఆయన అంటాడు 55 ఎకరాలు మా ఆధీనంలో ఉంది, చాలా బ్రహ్మాండంగా చూసుకున్నాం. మీరు చూసుకోండి, ప్రభుత్వ భూమి మీరు చూసుకోవడం ఏంటి? మీకు ఎవరిచ్చారు ఆ హక్కు? అసలు మిమ్మల్ని అందులోని దానికి చుట్టూరు కాంపౌండ్ వాల్ కట్టేటువంటి హక్కు ఎవరిచ్చారు మీకు? కొన్ని ప్రభుత్వ భూముల్లో బిల్డింగ్లు కట్టడానికి ఎవరిచ్చారు హక్కు మీకు? పైపెచ్చు మళ్ళీ దాని మీద మీరు బేరాలు ఆడుతా ఉన్నారు. ఈ భూమి 5,000 కోట్లు ఉండదు, 1,000 కోట్లు ఉంటుందని చెప్పి. రేపు ఆక్షన్ పెడితే తేలుతుంది ఎంత అవుతుందో. అంటే మీకు రాసిచ్చేయడానికి, మీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి మీకు రాసిచ్చేసేయడానికి ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములు, ఆస్తులు ఇవేం మీ జాగిరి కాదు. ఇవెవరు కూడా ప్రజలు మర్చిపోరు.